హాయ్ అమ్మా నాన్నలు. ఇవాళ మనం ఒక చిన్న క్విజ్ ఆడదాం. ఈ క్విజ్ అయిపోయేసరికి మన పిల్లల ఫస్ట్ 5 ఇయర్స్ ఆఫ్ లైఫ్, వాళ్ళ భవిష్యత్తుకి ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫేజ్ ఎందుకు అన్నది మీకే అర్థమైపోతుంది. సో ఈ క్విజ్ ఏంటంటే, నేను కొన్ని సబ్జెక్ట్స్ పేర్లు చెప్తాను. మీరు వెంటనే ఆ సబ్జెక్ట్ బాగా నేర్చుకోవాలంటే ఉండాల్సిన 1 or 2 కీ క్వాలిటీస్ ఏంటో మీరు చెప్పాలి. మ్యాథ్స్ బాగా రావాలంటే ఉండాల్సిన అతి ముఖ్యమైన క్వాలిటీ ఏంటి? ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ లాజికల్ థింకింగ్. అలానే సైన్స్ బాగా రావాలంటే ఏం ఉండాలి? అబ్జర్వేషన్ అండ్ ఫ్యాక్చువల్ బేస్డ్ థింకింగ్. సోషల్ అంటే హిస్టరీ, జాగ్రఫీ లాంటివి నేర్చుకోవాలంటే తమ చుట్టూ ఉన్న పరిసరాల్లో ఆ ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న ఒక చిన్న క్యూరియాసిటీ ఉండాలి. లాంగ్వేజెస్ రావాలంటే వొకాబులరీ నేర్చుకునే కెపాసిటీ అంటే మంచి మెమరీ ఉండాలి. ఆర్ట్స్, డిఐవై, మ్యూజిక్, స్పోర్ట్స్ కోసం అయితే హ్యాండ్స్ ఆన్ అప్రోచ్ అండ్ కన్సిస్టెన్సీ ఉండాలి. ప్రకృతి పట్ల, సమాజం పట్ల బాధ్యతగా ఉండాలంటే ఎంపతి, కైండ్నెస్, ఆనెస్టీ, డిసిప్లిన్, పంక్చువాలిటీ వంటి క్వాలిటీస్తో కూడిన మంచి వాల్యూ సిస్టమ్ ఉండాలి. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నవన్నీ కూడా క్వాలిటీస్. ఇవన్నీ మన పిల్లలు ఆడే ఆటలు, చూసే చేతలు, వినే మాటల నుండి అంతర్లీనంగా మొదటి 5 సంవత్సరాల్లో వాళ్ళ బ్రెయిన్లో హార్డ్వేర్ అయిపోతాయి. ఈ క్వాలిటీస్ అన్న టూల్స్ని ఎన్ని వీలైతే అన్ని మొదటి 5 సంవత్సరాల్లో వాళ్ళకి అందిస్తే చాలు. ఏ స్కిల్ అయినా ఈజీగా నేర్చుకుంటారు. ఏం అవ్వాలనుకున్నా అయిపోతారు.